Welcome to BJB World. Today we are going to discuss about Grevillea robusta. ఇది మనకి మా కాలేజీలో ఉన్న ప్లాంట్ ఇది. సో ఈ ప్లాంట్ వచ్చేసరికి చాలా 3 ఫ్లోర్ వరకు హైట్ ఉంటుంది. చాలా మెడిసినల్ వాల్యూ ఉన్న ప్లాంట్. బట్ ఈ ప్లాంట్ మీకు ఎక్కడ దొరికితే కనుక దీనికి కొంచెం దూరంగా ఉండటం బెటర్. గ్రెవేలియా రూబస్టా దీనికి కామన్ నేమ్ వచ్చేసరికి సిల్క్ ఓక్ అంటారు, అలాగే సిల్వర్ ఓక్ అని కూడా పిలుస్తారు, సిల్క్ ఓక్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు, అలాగే సదరన్ సిల్క్ ఓక్ అని కూడా పిలుస్తారు. ఇలాగ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి మీకు. ఈ ఫ్యామిలీ వచ్చేసరికి ఫ్యామిలీ పోయేసి, ఇది డైకాట్ ప్లాంట్, చాలా ఫాస్ట్గా గ్రో అయ్యే ఎవర్ గ్రీన్ ప్లాంట్. లీవ్స్ చూస్తేనేమో ఫోన్ లాగా ఉంటుంది. ఫ్లవరింగ్ వచ్చే టైంకి ఆకులన్నీ రాలిపోతాయి ఈ ప్లాంట్లో. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఈ ప్లాంట్ ఈ ఫ్లవర్స్ ఎలా ఉంటాయంటే మనకు టూత్ బ్రష్ లాగా ఉంటుంది అన్నమాట. ఈ ప్లాంట్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ మనకి సదరన్ క్వీన్లాండ్, న్యూ సౌత్ వేల్స్, అలాగే వెట్ ఫారెస్ట్లో, ఆస్ట్రేలియాలో, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, జమైకా, ఫ్లోరిడా, ఈ లొకాలిటీస్లో మనకి ఈ ప్లాంట్ని బాగా చూడొచ్చు. అయితే సౌత్ ఆఫ్రికాలో దీన్ని వీడ్ ప్లాంట్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దీని యూజ్ ఏంటంటే మనకి అల్యూమినియం రాకముందు విండోస్ తయారు చేయడానికి ఈ చెక్కని వాడేవాళ్ళు. ఈ ప్లాంట్ నుంచి వచ్చిన చెక్క వుడ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్కువగా జాయింట్కి యూజ్ చేసేవాళ్ళు, అంటే వుడ్ జాయింట్ చేయడానికి కావలసిన మంచి స్ట్రాంగ్ వుడ్ కింద దీన్ని యూజ్ చేసేవాళ్ళు. ఇది పెస్ట్ రెసిస్టెంట్. వాళ్ళు దీన్ని ఫర్నిచర్ కింద యూజ్ చేస్తూ ఉంటారు, ఫెన్సెస్ కింద, కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే గిటార్లో బేస్ షీట్ కింద దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఈ ప్లాంట్ ఫ్లవరింగ్ వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ టు నవంబర్ మధ్యలో ఫ్లవర్స్ ఇస్తూ ఉంటుంది. ఈ ప్లాంట్ మీకు కింద నుంచి పై వరకు ఎంత హైట్ ఉంటుంది అని తెలియడానికి మీకు చూపిస్తూ ఉన్నాను. అది ఫస్ట్ ఫ్లోరు, అది సెకండ్ ఫ్లోర్ను కూడా క్రాస్ చేసి, అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ క్రాస్ అయిపోయింది, థర్డ్ ఫ్లోర్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. అంత పెద్ద ప్లాంట్ ఇది. అది తెలియడానికి మీకు గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయింది చూడండి, హైట్ వరకు. అంత పెద్ద ప్లాంట్ ఇది. ఈ ప్లాంట్కి మంచి మెడిసినల్ యూజ్ ఉంది. కెన్యాలో దీన్ని కకమేగా, అయితే కెన్యాలో కకమేగా అనే ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్లో ఉన్న ఈ ప్లాంట్ని కెన్యా వాళ్ళు సోర్ థ్రోట్కి, అలాగే మనకి చెస్ట్ ప్రాబ్లంకి, ఫ్లూకి, టూత్ ఏక్కి ఉపయోగించేవాళ్ళు. ఈ ప్లాంట్ నుంచి కొన్ని రంగుల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎల్లో డై, గ్రీన్ డై, అలాగే మనకి ఈ 2 డైస్ని లీవ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ ప్లాంట్ని ఫైర్ వుడ్గా యాక్ట్ చేస్తారు, అలాగే చార్కోల్ కింద కూడా ఈ ప్లాంట్ని చాలా యూజ్ చేస్తూ ఉంటారు. నేను మీకు లీఫ్ని కట్ చేస్తున్నాను అక్కడ, ఎందుకంటే ఈ లీఫ్ యొక్క ఓరియంటేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది డైకాట్ కాబట్టి యూనిపిన్నెట్ కాంపౌండ్ లీఫ్. అది మనకి ప్రతి లీఫ్ వచ్చేసరికి డిసెక్టెడ్గా ఉందన్నమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లీఫ్లెట్ ఈజ్ డిసెక్టెడ్ ఇంటూ నియర్లీ 4 to 11 లూబ్స్ అనమాట. మీకు అక్కడ నియర్లీ ఎలా ఉందంటే యూనిపిన్నెట్ కాంపౌండ్ లీఫ్ విత్ ఇంపారిపిన్నెట్, అంటే ఆడ్ లీఫ్ టెర్మినల్లో ఉంది చూడండి, టెర్మినల్లో ఆడ్ లీఫ్ ఉంది. అంటే లెఫ్ట్ సైడ్ ఎన్ని లీఫ్లెట్స్ అయితే ఉన్నాయో రైట్ సైడ్ కూడా అన్ని లీఫ్లెట్స్ ఉంటాయి. ప్లస్ అన్నిటికన్నా పైన చివర్లా మనకి కరేపాకులాగా టెర్మినల్లో ఒక లీఫ్ ఉంటుందన్నమాట. అలా ఉండడాన్ని దీన్ని ఇంపారిపిన్నెట్ అంటాం. పారిపిన్నెట్ అంటే లెఫ్ట్ రైట్ ఉంటాయి, మధ్యలో టిప్లో ఒక లీఫ్ కూడా ఉండదు. దీని లీవ్స్ చాలా చాలా ప్రత్యేకంగా, మీరు ఎక్కడన్నా చూసినట్లయితే ఈ చెట్టుని మీరు ఫెన్సింగ్గా కానీ, అలాగే మంచి ప్యూర్ గార్డెనింగ్గా మనకి యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆ ప్లాంట్ లీఫ్ని మీకు క్లియర్గా చూపించడానికి ఒక నేల మీద పెట్టి, ఒక బేస్ మీద పెట్టి మీకు చూపిస్తూ ఉన్నాను కాంపౌండ్ లీఫ్ని. అంటే వాటి యొక్క లీఫ్ అరేంజ్మెంట్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లీఫ్లెట్ ఎలా డిసెక్ట్ అయి ఉంది అని చూపించడానికి ఇది వైట్ పేపర్ మీద పెట్టి మీకు చూపిస్తూ ఉన్నాను. ఈచ్ లీఫ్లెట్ అది యాక్చువల్గా ఒక లీఫ్ కింద, మన కరేపాకులో ఒక లీఫ్ ఎలా ఉంటుంది సైడ్లో, అలా అటువంటి లీఫ్ ఇది. కానీ అగైన్ ఇట్ ఈస్ డిసెక్టెడ్ ఇంటూ మెనీ లోబ్స్. నియర్లీ మనకి 7 లోబ్స్గా డిసెక్ట్ అయి ఉంది. అది బ్యాక్ సైడ్ ఆఫ్ ది లీఫ్ అండి. అది
ఈ లీఫ్లో మనకి కొన్ని పాయిజనస్ సబ్స్టెన్స్ కూడా, అంటే హైడ్రోజన్ సైనైడ్ కూడా ఉండడం గమనించారు. వీటి యొక్క ఫ్లవర్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ హైడ్రోజన్ సైనైడ్ ఉండడం గమనించారు. అందువలన దీన్ని మీరు ఈ ప్లాంట్ ఫ్లవర్స్కి ఫ్రూట్స్కి దూరంగా ఉంటే మంచిది. మీకు చెప్పే కదా, ఫ్లవర్ అనేది టూత్ బ్రష్ లాగా వన్ సైడే గ్రో అవుతుంటుందని. మనకి డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ ఈ గ్రవేలియా రూబస్టా ఫ్లవర్ని మీకు చూపిస్తూ ఉన్నాను. అవి మీకు కనిపించేవి సీడ్స్. అవి ఆ సీడ్స్ లోపల ఉన్న మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సీడ్ అంటే ఫ్రూట్ లోపల సీడ్స్ అవి. ఇది మెనీ ఫ్రూట్స్ అంటే యంగ్ ఫ్రూట్స్. అవి ఫ్లవర్ నుంచి మనకి ప్లాంట్కు ఉన్న ఫ్లవర్స్ అవి ఎల్లో కలర్లో ఉన్నాయి. ఇప్పుడు మీకు వచ్చేది సిస్టమాటిక్ పొజిషన్. ఇది యంగ్ ఫ్రూట్ లోపల టిక్ లాగా డ్రై అయిపోయిన తర్వాత ఫ్రూట్ అలా ఉంటుంది. ఫ్రూట్ విత్ ఇన్సైడ్ ద సీడ్స్. అవి చూడండి, సింగిల్ ఫ్రూట్ ఏదో సంథింగ్ స్పెషల్ డిజైన్ లాగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి బెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ కీప్ ఆన్ బీజేపీ.